వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ సంవత్సరం ఎన్ని యాక్సిడెంట్లు అయినాయి ఈ జిల్లాలో, ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయపడ్డారు అనేటువంటి విషయం నేను వినలేదేమో దయచేసి. కాబట్టి ఎందుకంటే జాతీయ రహదారి మీద ప్రధానమైనటువంటి యాక్సిడెంట్లు ఆగి ఉన్న లారీలను కార్లు గుద్ది చనిపోతున్నారు ఎక్కువ మంది. ఆగి ఉన్నటువంటి కార్లతో పాటు మోటార్ సైకిల్స్ వచ్చి కూడా గుద్ది ట్రాక్టర్ల గుద్ది చనిపోతున్నటువంటి సంఖ్య ఎక్కువ. ట్రాక్టర్ల మీద లేకపోతే లారీలకు వెనక రెడ్ లైట్స్ ఉండడం లేదు. మరి ఇంతమంది వెహికల్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, ఇంతమంది ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్లు ఉన్నారు, మరి ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. చాలా లారీలు వెనక రెడ్ లైట్ ఉండదు, చీకట్లో పోతూనే ఉంటుంది, పోయి గుద్దుకునే దాకా తెలియదు లారీ ఉందా లేదా అని. కాబట్టి దాని మీద కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తూ ఉన్నారు, అడ్డగోలు ఇస్తున్నారు లైసెన్స్. వితౌట్ పర్సన్, వ్యక్తి లేకుండా లైసెన్స్ అంతా ఇంటికి పోతున్నటువంటి సందర్భాలు విన్నారా మీ డిటిసి గారు? నా దృష్టిలో వచ్చేది మీకు చెప్తా ఉన్నాను. వ్యక్తి మీ ఆఫీస్ పోకుండా, ట్రైనింగ్ ఇవ్వకుండా, టెస్ట్ ఇవ్వకుండానే లైసెన్స్ కూడా పొందుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చేటప్పుడు కఠినంగా నిర్ణయాలు తీసుకోవాలా. వారికి నిజంగా డ్రైవింగ్ వస్తే లైసెన్స్ ఇవ్వండి, లేకపోతే ట్రైనింగ్ వచ్చినట్టు లైసెన్స్. అదేవిధంగా ఇవ్వాలని మంత్రి గారి చేతుల మీదుగా ఇద్దరు మంత్రులు రవాణా, రోడ్డు భవనాలు ఇద్దరికి అవినాభావ సంబంధమైనటువంటి శాఖ. కాబట్టి ట్రాక్ ఏమో దండంపల్లి ఉంటుంది, ఆఫీస్ ఏమో కలెక్టర్ ఆఫీస్ అని ఉంటుంది. మరి ఇక్కడికి వచ్చిన ఆయన మరి నీ ట్రాక్ కాడికి ఏడపోతాడు, మళ్ళీ ఇటుకి ఏడవుతాడు. కాబట్టి ఎప్పుడైనా సరే మీ కార్యాలయం ఏడు ఉంటుందో మీ ట్రాక్ ఆడు ఉండాలి. కాబట్టి ఇది ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు ఉండాలి తప్ప ఏదో మేము ట్రాక్ పెట్టాము ఇంకా అయిపోయిందని చేతులు దులుపుకొని మేము దులుపుకున్నా మీకు రోజువారీ కార్యక్రమాలు మీకు ఇబ్బంది పడతారు. కాబట్టి వెంటనే దాని మీద గౌరవ మంత్రి గారు మా వెంకటరెడ్డి గారు చర్యలు తీసుకుంటారనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. నేను 3 సార్లు పార్లమెంట్ సభ్యుని. గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడే దండుమల్కాపూర్లో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఫిట్నెస్ సెంటర్ కట్టారు. ఆల్ వెహికల్స్కు ఫిట్నెస్ ఇక్కడే ఉంటుంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూజ చేసి తాళం పెట్టి కూర్చున్నారు. దాంట్లో ఏమైనా చెట్లు గడ్డి పొలుస్తున్నది తప్ప దాని యూటిలైజేషన్లో దీన్ని వెంటనే దాన్ని ఫంక్షన్గా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదనేటువంటి విషయాన్ని గౌరవ మంత్రి గారి దృష్టికి ఇప్పటికి నేను 4-5 సార్లు చెప్పినాను. ఇప్పుడు పోతూ వారి కొరకే వారంటే నేను పోతున్నాను. అది చూపెట్టి అది తొందరలో దాన్ని ఇనాగ్రేషన్ చేయాల్సినటువంటి మల్కాపూర్ లెఫ్ట్ సైడే ఉంటుంది మెయిన్ రోడ్డు మీద. అది తర్వాత రెండోది బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఎగ్జాంపుల్ నా ఒక విలేజే చెప్తాను. నా ఊర్లో 100 పిల్లలకు సంబంధించినటువంటి హాస్టల్ బిల్డింగ్, పర్మనెంట్ బిల్డింగ్ ఉంది. పిల్లలు మాత్రం 32 మంది ఉన్నారు. అదే సందర్భంలో స్కూల్లో జిల్లా పరిషత్తులో 70 మంది పిల్లలే ఉన్నారు. పోయిన సంవత్సరం అయితే 66 మంది ఉన్నారు. కాబట్టి మీరు ప్రభుత్వ పరంగా కూడా ఆలోచన చేసి ఈ 100 మంది పిల్లలు ఉండేటువంటి హాస్టల్ ఫెసిలిటీ ఉన్నప్పుడు ఈ 70 మందికి మధ్యాహ్న భోజనం ఎట్లా పెడతా ఉన్నారు. కాబట్టి దాన్ని ఇంటిగ్రేట్ చేయండి. అటువంటి ఎక్కడైతే పర్మనెంట్ హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి దానికి సూటబుల్ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెసిడెన్షియల్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుంది, మీ హాస్టల్ ఫుల్ఫిల్గా నడుస్తుంది. దానివల్ల ప్రజలకు లాభం జరుగుతుంది, విద్యార్థులకు లాభం జరుగుతుంది. గతంలో అక్కడి నుంచి ముంబైకి, తిరుపతికి, హైదరాబాద్కు రెగ్యులర్గా బస్సులు నడిపేవారు. మా దగ్గర కేంద్ర మామూలు పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా ఆ డిపో చిన్నప్పటికీ మా సొంత మంది పెట్టుకున్నారు. దాని గురించి నేను మా ఎమ్మెల్యే విజయసాయి గారు మంత్రి గారిని కోరగానే తప్పకుండా 2-3 నెలల్లో
ఫుల్ ఫ్లెడ్జ్ డిపోగా తీస్తానని హామీ ఇచ్చినందుకు మరొకసారి పత్రికాముఖంగా వాళ్ళ హామీ ఇవ్వాలని కూడా కోరుతూ వారు ఇప్పటికే ఫ్రీ బస్ కానీ రోడ్ సేఫ్టీ మీద అలాగే బలైన వర్గాల 42% రిజర్వేషన్ మీద హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా అన్ని రకాలుగా ఇప్పుడు కూడా గత 30 సంవత్సరాలుగా నాకు ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్లో నాకు 2 ఇయర్స్ జూనియర్ అయినా స్టేట్ ప్రెసిడెంట్గా ఉండి నేను ఎన్ఎస్పీ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పటికీ మాకు దగ్గర సోదరులాగా ఉంటున్నాము. వారు ఈరోజు మా జిల్లాకు వచ్చి ఇంత సుదీర్ఘంగా హాస్టల్స్ మీద రివ్యూ చేసినందుకు ప్రత్యేకించి నల్గొండ జిల్లాలో బాగా చైతన్యవంతమైన జిల్లా ఇది. మీకు తెలుసు పోరాటంలో కానీ తెలంగాణ పోరాటంలో కానీ ముందున్న జిల్లా. మా కౌన్సిల్ చైర్మన్ గారు కొత్త సుధీర్ రెడ్డి గారు ఉన్నారు. మీరు హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మీరు ఇచ్చిన రివ్యూ మీద ఇచ్చిన ఇష్యూస్ మీద హాస్టల్స్ మీద ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ పూర్తి ఇవ్వడానికి ఇంకా 2 సంవత్సరాలు పడుతుంది. ఈలోపు ఉన్న హాస్టల్స్లో టెంపరీ మరమ్మతులు కానీ మీరు ఎమర్జెన్సీ ఫండ్స్ మా కలెక్టర్ గారికి ఇస్తే మా 3 కలెక్టర్కి ఇస్తున్నట్టు వాళ్ళు ఎమ్మడే పూర్తి చేస్తారు. మా ఏసీటీపీకి కూడా కొన్ని బాత్రూమ్స్ పెడతాం. మీ ఆఫీసులకు ఒక రిక్వెస్ట్ మీరు ఏం ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు మార్కెట్ పని చెప్పిన మేడమే చెప్పింది 470 మందులు ఒరిజినల్ స్ట్రెంత్ 220 మేడం ఎంత ఓర్పు ఇప్పుడే దాని కెపాసిటీ 800 ఎంతమంది ఉండాలి అసలు ఎన్ని బాత్రూమ్స్ ఉన్నాయి 20 బాత్రూమ్ ఇంకొంటే 470 అంటే ఈ 25 మందికి ఎట్లా ఇన్ని సమస్యలు ఉన్నాయి. మినిస్టర్ గారు గత ప్రభుత్వం గురుకులాలు పెట్టినవి కానీ పర్మనెంట్ అకామిడేషన్ చూడలేకపోయాను. మనం ఇంజనీర్స్ గుర్తుకు మనం కొన్ని టెండర్లు ఇచ్చాము, కొన్ని కాంగ్రెస్ టెండర్లు ఇచ్చారు మా జిల్లాలో. అందరూ కూడా మా దగ్గర ఒకటే మీరు రిక్వెస్ట్ చేసేది ఇంత స్ట్రెంత్ ఉన్నప్పుడు పిల్లలకు ఆరోగ్యపరంగా కానీ పడుకోవాలన్నా జ్వరాలు రావడం ఇవన్నీ కూడా ఇబ్బంది ఉంటాయి. మీరు మా ప్రత్యేక చొరవ చూపాలని మరొకసారి మీకు మా జిల్లాకు వచ్చి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు రివ్యూ చేస్తున్నందుకు మనం రేపంతా మీకు బోనాల పర్యటన నుండి మీ హైదరాబాద్లో మళ్ళీ మీ ఇంటి దగ్గర సీఎం మంత్రులకు ఎమ్మెల్యేలకు బోనాల రివ్యూ ఏర్పాటు చేసారు. అయినా సరే ఇంకా టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మేమందరం కూడా అటెండ్ అవుతాం. మా జిల్లా మినిస్టర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ రావాలి, ఎమ్మెల్యేలు రావాలని కూడా విజ్ఞప్తి చేస్తాం. పొన్నం ప్రభాకర్ గారికి ఈ మీటింగ్ ఏర్పాటు చేసిన మా కలెక్టర్ గారికి థ్యాంక్ యూ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.